ఇప్పుడు చెప్పురా బాబు, గీతతో నువ్వేం మాట్లాడు, గీత నీతో ఏం మాట్లాడింది చెప్పురా మామా. ఏముందిరా చెప్పడానికి? అంతేలే మావా, ఇన్నాళ్ళ గీత అలా అంది ఇలా అంది అని వద్దన్నా చెప్పేవాడివి. ఈ ఏడాది పెళ్ళాను గానీ ఏముంది లేరా చెప్పడానికి అంటున్నావు. పెళ్ళైతే అంతే మామా, అంత అలాగ్ సలాగ్. ఏముందిరా చెప్పడానికి? వెళ్ళాను, చూడగానే రవి అంటూ దగ్గరికి లేచి పరిగెత్తుకుంటూ వచ్చింది. చూడక చాలా రోజులైంది కదా, కన్నీళ్లు పెట్టుకుంది. ఈలోగా తన ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు షాక్. ఎవడీడని చూస్తే నా వుడ్ బి అంటూ పరిచయం చేసింది. అప్పుడే గిఫ్ట్ ఇచ్చాను. అంతే, థ్యాంక్ యూరా అని చెప్పి గట్టిగా కౌగిలించుకుంది. మనకు లోపల దెబ్బలు కదా, ఆ నొప్పికి అమ్మా అన్నాను. తన కంగారుగా దెబ్బలు చూసి ఒక్కటే ఏడుపు. ఇంకెప్పుడు ఇలాంటి దెబ్బలు తగిలించుకుని మాట ఇచ్చేదాకా వదలలేదనుకో. మా కేక్ తెచ్చాడు. ఆ కేక్ కొయ్యగానే అందరూ గీత మాకు పెడుతుందనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా నోట్లో కుక్కిందిరా. ఇంత పెద్ద కేక్ రా, అసలు తినలేకపోయాను అనుకో. నేను వెళ్తాను. కూర్చో మామ, వెళ్ళి. వెళ్ళిరా, గీత చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, ఎంజాయ్ చేయని. అన్ని తెచ్చావా? తెచ్చానమ్మా. రవి, దెబ్బలేవో తగిలాయంట. ఎవరు పండు చెప్పిందా? కాదు, గీత. గీత? అవును, ఇప్పుడు ఎలా ఉంది? గీత ఎప్పుడు వచ్చింది? వెళ్ళొస్తానమ్మా. ఇందాకే రవి. ఇందాక గీత వచ్చిందా? చాలా సేపటి నుంచి వెతుకుతున్నారు. ఎటెళ్ళా? హోటల్ కు ఫోన్ చేస్తే అక్కడ కూడా లేవన్నారు. అబ్బా వదిన, గీత ఎప్పుడు వచ్చింది? ఇందాకే వచ్చింది, ఇంట్లోనే ఉంది. ఇంట్లోనా? ఇదిగో. ఏంట్రా అలా చెప్పకుండా వెళ్ళిపోయావు? తిట్టానని కోపం వచ్చిందా? సారీరా, విషయం తెలియక ఏదేదో అన్నాను. ఇదిగో, చెంపలు కూడా వేసుకుంటున్నాను, సరేనా? సరే. అయినా నువ్వన్నా చెప్పొచ్చు కదరా. పర్లేదులేవే. ఏంటి అలా డల్ గా ఉన్నా? చిన్నప్పటి నుండి ఆశపడ్డ ఓ వస్తువు దొరుకుతుందో లేదని భయపడ్డానే, కానీ అనవసరంగా కంగారు పడ్డాను. ఇప్పుడే అర్థమైంది. అదేగా నీతో ప్రాబ్లం, ప్రతిదానికి అనవసరమైన టెన్షన్. అయినా కొంపతీసి టెన్షన్ పడేది నీ గర్ల్ ఫ్రెండ్ గురించా ఏంటి? చెప్పరా, నేను హెల్ప్ చేస్తాను. నాకు నువ్వు ఉన్నావుగా, సరిపోదా ఏంటి? నేనున్నాననుకో, కానీ 5 ఏళ్లుగా ఇక్కడ లేనుగా. ఈ మధ్యలో ఎవరినైనా ట్రాక్ లో పెట్టావేమోనని సరదా కన్నాలేరా. నీకు మా నాన్న, నీ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరూ అక్కర్లేదని నాకు తెలీదా ఏంటి? అర్జెంట్ గా ఈ డ్రెస్ వేసుకున్నా, గుడికెళ్దాం. గుడికా? ఎందుకు? స్టూపిడ్, ఈ రోజు నా బర్త్డే రా, మర్చిపోయావా? ఎగ్జామ్స్ అయ్యాక టూర్ కి వెళ్ళాను కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ చేస్తున్నారు. నేను కొనడానికి రవేగా ఉన్నాడు, అందుకే కొన్నాను. ఏ నేను లేనా? ఉన్నావనుకో. ఇదిగో. థ్యాంక్ యూ. కాస్త ఓవర్ గా ఉంది. నీ మొహం పర్ఫెక్ట్ గా ఉంది, పద. బాయ్ బాయ్. పద. వదినా, గీతకి నేనంటే ఇష్టమేనా? ఇంతగా ప్రేమించేవాడు దొరికినందుకు గీత చాలా అదృష్టవంతురాలు రవి. హాయ్ గీత, ఎప్పుడొచ్చా? మార్నింగే. ఎలా ఉన్నావు? బాగున్నాను. రవి ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్. ఎవరు నీ? ఇంతటైన జంట. నమస్తే. నమస్కారం. పెళ్ళెప్పుడు? ఏంటండి చదువు అయిపోయిందిగా, పెళ్ళెప్పుడు అంటున్నా. అంత తొందరే ఉందండి, ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా. అది రైటేలే. విద్యా ప్రాప్తస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రా వెళ్దాం. నేను కాసేపు ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి. ఏ? ఓకే. రవి,
ఏంట్రా? రవి శంకమ్మ హార్ట్కి వచ్చిందిరా. గీత వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ ఒప్పుకోవట్లేదురా. చూడు రవి, ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడే చెప్పాను యాంజియోగ్రామ్ చేయాలని, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం అని. ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుని నా దగ్గరకు వస్తే నేనేం చేయలేను. సిటీకి తీసుకెళ్తే బెటర్. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది రవి. ముందు కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేయండి. ఈలోగా ఆయనకి ఏమైనా అయితే మా హాస్పిటల్లో ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు. రవి ఇంకోసారి మామ గురించి చావు గీవని మాట్లాడేవనుకో ముందు నిన్ను చంపుతా. వెళ్ళు, అర్జెంట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. లేదనుకో వెళ్ళు వెళ్ళు. మావయ్య డాక్టర్ ఉన్నాడమ్మా? ఏం తెలియదు మావయ్య, థియేటర్ లోకి తీసుకెళ్లారు. సార్ మామకి ఎలా ఉంది సార్? డోంట్ వరీ, హీ సేఫ్. వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న ఈ మెడిసిన్స్ వెంటనే తీసుకురండి. అలాగే అండి. రవి థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ మందు సిగరెట్లు మానే మావా. మొన్న నీకేమైనా అవుతుందేమో ఎంత భయపడ్డానో తెలుసా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నువ్వు గీత పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లిలో నేను సత్యం చెరో ఫుల్ బాటిల్ తాగాలి, ఆ మత్తులో ఎగరాలి. ఆ తర్వాత నువ్వు తాగమన్నా తాగను, ఈ లోపు నువ్వు మానమన్నా మానను. పోనీ ఆపరేషన్ చేయించుకో. ఆ ఆపరేషన్ లో ఉంటానో పోతానో వాడికి తెలుసు. అందుకే మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమనేది. అప్పుడే పెళ్ళేంటి మావా? అప్పుడేమిట్రో, ఎప్పుడో ఈ భూమి పుట్టక ముందు పుట్టావు. ఇంకా లేట్ ఏంట్రా? దాందా చదువు అయిపోయింది. నువ్వా చదువు సచ్చేది లేదు. ఎలాగో ఆ హోటల్ చూసుకోవాల్సిందిగా. పోనీ నేను మాట్లాడనా? కానీ నీకు ఆ థ్రిల్ మిస్ అవుతుందో. మరి ఎప్పుడు అడగమంటావు మావా? నేను ఆ సైడ్ వెళ్తాను, ఇప్పుడు అడిగేసి. ఇప్పుడా? మరి రేపు అడుగుతావా? రేపా? ఏ ప్రాబ్లమా? చచ్చా, ప్రాబ్లం ఏముంది? మరి ఇంకే ప్రొసీడ్. గీతకి ఎలా ఐ లవ్ యూ చెప్పాలో మన సిద్ధార్థ రాయ్ గారిని అడగాలి. నచ్చిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం చాలా కష్టం అని అనుకుంటారంతా, కానీ చాలా ఈజీ. లాజిక్ గా ఆలోచిస్తే ఇందులో పెద్ద రిస్క్ ఏం లేదు. నువ్వు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పగానే 50% అమ్మాయిలు సారీ మిమ్మల్ని నా ఉద్దేశంతో చూడలేదు అంటారు. మరి ఏ ఉద్దేశంతో గిఫ్ట్లు తీసుకొని బైక్లు ఎక్కుతారో మనకు తెలియదు. ఇంకో టైప్ అమ్మాయిలు 25% ఉంటారు. వీళ్ళు ఐ లవ్ యూ చెప్పినా రియాక్ట్ అవ్వరు, విననట్టు మనం రాసిన లెటర్లు చూడనట్టు నటిస్తూ ఉంటారు. మనసులో ఏముందో చెప్పరు. మళ్ళీ కనిపిస్తే సేమ్ నవ్వులు చూపులతో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. 10 ఏళ్ల తర్వాత ఏదైనా సినిమా థియేటర్ లో కనిపిస్తే మొగుడిని పరిచయం చేసి మావి దగ్గరికి వెళ్ళండ్రా అని పిల్లాన్ని చేతికిస్తారు. వీళ్ళ వల్ల డబ్బులు బొక్క తప్ప ఏ రిస్క్ ఉండదు. నెక్స్ట్ బ్యాచ్ 10% ఉన్నారు. వీళ్ళకి ఐ లవ్ యూ చెప్పగానే డైలీ సీరియల్లో హీరోయిన్ లా కన్నీరు కార్చేసి ముక్కులు చీదేసి చిచ్చి నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు అంటారు. వీళ్ళతోటి కూడా మనకి ఎలాంటి రిస్క్ లేదు. ఇంకో 10% మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళతోటి రిస్కే ఉండదు, కాకపోతే మనసుకు కాస్త బాధ కలుగుతుంది. వీళ్ళకి ఐ లవ్ యూ చెప్పగానే గజ్జి కుక్కనో పెంట కుప్పనో చూసి ఇక నా ఫ్యాషన్ అని ఇంగ్లీష్ లో తిట్టి మనకు అర్థమయ్యేలో పెళ్లిపోతారు. ఇక లాస్ట్ బట్ 1 కేటగిరీ వీళ్ళు 4% మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళకి ఐ లవ్ యూ చెప్పగానే తెలంగాణ శకుంతల టైప్ లో ఇంత నోరేసుకొని నీ తల్లి నీ కక్కా జల్లు లేర్పే అని మొదలు పెడతారు. వీళ్ళల్లో కొంతమంది అమ్మా నాన్నలను కొంతమంది అన్నయ్యలు వెంటేసుకొని వచ్చి అటాక్ ఇస్తారు. మనం ఎలాగూ దొరకం కాబట్టి నో ప్రాబ్లం. ఇక లాస్ట్ 1% అమ్మాయిలు వీళ్ళకు ఐ లవ్ యూ అని చెప్పే లోపు లాగే గోపీది ఒకటి ఇచ్చి స్టూపిడ్ అని వెళ్ళిపోతారు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ప్రేమిస్తున్నా అని చెప్పడం వల్ల ప్రాణానికి ఎలాంటి రిస్క్ లేదు. అందులో గీత లాస్ట్ 1% కాదు కాబట్టి ధైర్యంగా వెళ్ళి చెప్పేయి. నీకు 500 ఇచ్చింది ఐ లవ్ యూ అని చెప్పాలా వద్దని అడగడానికి కాదు, ఎలా చెప్పాలి అని. ఎలా ఏముంది, అందరిలాగే నోటితో చెప్పాలి. అదేరా, నోటితోనే ఏమని చెప్పాలి? గీత నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇప్పుడు ఐ లవ్ యూ ఏంటయ్యా చిన్నపిల్లలాగా? మరి ఎలా వదినా? ఎలా ఏంటి, డైరెక్ట్ గా వెళ్లి కూర్చోబెట్టి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడుగు. అంత డైరెక్ట్ గానా? ఏ తప్పే ఉంది? పోనీ నా బదులు నువ్వే అడగకూడదు? నేనా? నేను ఆ టైంకి టాపిక్ వస్తే అడగటం పద్ధతి కానీ ప్రత్యేకంగా దీని గురించి అడగడం బాగుండదు రవి. అయినా భయం దేనికి? ధైర్యం చాలక, లేక నీ ప్రేమను ఒప్పుకోదని భయమా? లేదు వదినా, అలాంటిదేం లేదు. అది ఇంజనీరింగ్కి వెళ్ళినప్పటి నుంచి ఈ 5 ఏళ్ళు ఎంత కష్టంగా గడిపానో నీకు తెలీదు. అది 6 నెలలకోసారి రావటం, నాతో ప్రేమగా మాట్లాడుతుందని నేను అనుకోవడం, నా క్లాస్ పీకి వెళ్ళటం, ఇదే జరిగింది. గత 5 ఏళ్లుగా నాకు నేను కలగడం తప్ప తనతో మనసు విప్పి మాట్లాడింది లేదు.
మొన్న మామకు ఒంట్లో బాగాలేనప్పటి నుంచి మళ్ళీ క్లోజ్ అయ్యాం. అందుకే వెంటనే వెళ్ళి అడగాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. నీకు నా మీద నమ్మకం ఉందా? చాలా. నాకు నీ ప్రేమ మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. నువ్వంటే గీతకి చాలా ఇష్టం. నన్ను నమ్ము. సరే, రేపే అడిగేస్తాను. ఉమ్. బాబు తెల్లారింది లే బాబు. లేవండి బాబు. ఈ రోజు గీతమ్మతో పెళ్లి విషయం మాట్లాడబోతున్నారంటగా. ఆల్ ది బెస్ట్. గీత దగ్గరికేనా? అవునరా. ఏంటి ఇలాగే వెళ్తావా? కాస్త రొమాంటిక్ గా ఆలోచించారా? ఓ మంచి బొక్క తీసుకుని వెళ్ళు. రేయ్, బొకే చాలా ఓవర్ గా ఉంటుందిరా. కరెక్ట్, మనకు అదే కావాలి. నువ్వు బొకే ఇవ్వగానే ఆశ్చర్యంగా ఏంటిది ఓవర్గా అన్నట్టు చూస్తుంది. అప్పుడు నువ్వు డైరెక్ట్ గా టాపిక్ స్టార్ట్ చేసేవచ్చు. అవునరా, ఇదేదో బాగుంది. ఓకే. పొద్దున ఎప్పుడో షాప్ తెరిపిస్తే ఇంకా రాలేదంట. అది అర్థం కావట్లేదురా. గుండు కొట్టిద్దామనే. వచ్చేసారా? ఏంట్రా ఇంత లేటు? ఏంటి ఈ రోజు ఐ లవ్ యూ చెప్పబోతున్నావు కదా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రేయ్, నేను వెళ్ళొస్తారా? ఒక్క నిమిషం. రేయ్, ఏంట్రా ఇదంతా? నీకు తెలియదు మా, మన గ్యాంగ్ లో ఫస్ట్ టైం ఒక రేంజ్ లో ఉన్న అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేది నువ్వే. కంగ్రాట్స్ రా మావా. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ మామా. థ్యాంక్స్ రా. ఆల్ ద బెస్ట్ మావా. ఆల్ ది బెస్ట్ మావా. ఆల్ ది బెస్ట్ మామా. థ్యాంక్స్ రా. ఉంటారా? ఓకేరా, బాయ్. మామా ఓకేరా. ఏంటో తయారయ్యావు? వాళ్ళు చెప్పిస్తున్నావు ఏంటి? ఆల్ ది బెస్ట్ రా. అవును, గీత మీ ఇంటికి వెళ్ళిందే ఎందుకు తెలీదు. సరే మా, నేను వెళ్ళొస్తా. ఒరే అల్లుడు, ఇంజనీరింగ్ అయిపోయిందిగా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు గీత? అదే అక్క ప్రాబ్లం. నాకేమో అమెరికా వెళ్లి ఏదైనా జాబ్ చేయాలనుంది. అదెంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియట్లేదు. మరి పెళ్ళెప్పుడు చేసుకుందామని? పెళ్ళా? పెళ్లికి తొందరే ఉంది. మీకు లేకపోయినా మాకుంటుందిగా. మీ నాన్న కూడా మీ ఇద్దరు పెళ్లి చేసి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు గీత. మా ఇద్దరికి పెళ్ళేంటి? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నీ గురించి, రవి గురించి. రవా? నాకు రవికి పెళ్ళా? అసలు ఎందుకు వచ్చింది నీకు ఈ ఆలోచన? మేమెప్పుడు అలా బిహేవ్ చేయలేదే. ఇలాంటి విషయాల్లో జోక్ చేయకూడదు గీత. సారీ అక్క, నేనెప్పుడు రవిని ఆ ఉద్దేశంతో చూడలేదు. గీత, ఐఎమ్ సారీ గీత. నువ్వెవరి దగ్గరైనా అబద్ధం చెప్పు గాని నా దగ్గర మాత్రం చెప్పొద్దు. నువ్వు రవి వైపు ప్రేమగా చూడటం, ఇష్టంగా మాట్లాడటం ఈ కళ్ళతో కనీసం 100 సార్లు చూసుంటాను. ఇప్పుడు సడన్ గా రవి నేను ఆ ఉద్దేశంతో చూడలేదని మాత్రం చెప్పొద్దు. అసలు అసలు నీకెందుకు వచ్చిందా సెకండ్ థాట్? అసలు కారణం ఏంటో చెప్పు, కానీ ప్రేమించలేదు అని మాత్రం చెప్పకు. రవంటే నాకు ఇష్టమే అక్క, చాలా ఇష్టం. ఆ ఇష్టం చాలా సార్లు హద్దు దాటింది కూడా. నేను మామూలు ఆడదాన్నే అక్క. అందరిలాగే నాకు నా భర్త నాకంటే మంచి పొజిషన్లో ఉండాలని, నన్ను డామినేట్ చేయాలని ఉంది. కానీ రవితో అవేవీ సాధ్యపడవు. వాడిని మారమని నాకు ఊహ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ 5 ఏళ్లలో వాడు కాస్త కూడా మారలేదు. ఇక మారతాడనే నమ్మకం కూడా నాకు లేదక్క. ఈ రోజు వాణ్ణి నేను మారమని, ఏదైనా చెయ్యమని తిడుతున్నాను. అందరికీ అది ప్రేమలాగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇవే మాటలు రేపు నేను పెళ్ళయ్యాక చెప్తే
నేను డామినేట్ చేస్తున్నాను అని అందరు అనుకుంటారు. ఈ రోజు వాడు చేస్తున్న ప్రతి పని మనకి అల్లర్లాగే కనిపిస్తుంది. రేపు పెళ్ళయ్యాక ఇవే పనులు బాధ్యత లేని పనులుగా మనకు అనిపిస్తాయి అక్క. హోటల్ ఉందిగా ఇవన్నీ ఎందుకు వస్తాయి అని మీకు అనిపించొచ్చు. కానీ నా భర్త నా సంపాదన మీదో నా ఆస్తుల మీదో బతకడం నాకిష్టం లేదు. పెళ్ళాం సొమ్ము తిని తిరుగుతున్నాడని రేపు ఎవరైనా అంటే అది నేను తట్టుకోలేను. అదే రేపు మా మధ్య ప్రాబ్లం కావచ్చు. అందుకే ఫ్రెండ్స్ గా ఎలాగో హ్యాపీగా ఉంటున్నాం. వాడికి ఎలాగో నా మీద ఇలాంటి ఆలోచనలేవీ లేవు. ప్రేమ పేరుతో అనవసరంగా నేను డిస్టర్బ్ అవుతూ వాటిని డిస్టర్బ్ చేయటం ఎందుకు అనిపించింది. కొంపతీసి వాడికి నా మీద ఏమైనా? చచ్చా, అలాంటిదేం లేదు. మాకే అలా అనిపించి. నాకు తెలుసు వాడికి ఎంతసేపు మా నాన్న ఫ్రెండ్స్ ఉంటే చాలు, ఇలాంటివేవీ పట్టం. వలపు విషము ఒకటేనేమో, మనసు మమత కలలే